చేపలు తీసుకున్నామండి, 5 కేజీలు చేపలు తీసుకున్నాం మా మామగారి కోసం. ఆయన తినకూడదు, ఆయన పేరు మీద మేము తీసుకున్నాం. ఓకే అమ్మ చేయమంటారు. నడిపిలేదా చూడు కాదు మా బాబు అంతా చేస్తా. ఏం అమ్మంటావు? చేపలు రుద్దటం ఎలా? ముందుగా చేప నిలబెట్టి వాటిని ఇట్టా ఇట్టా అనాలి. ఇట్టన్నాక ఇట్టా ఇట్టా అనాలి. తర్వాత ఇలా రుద్దాలి. తర్వాత ఎడమ పక్క, తర్వాత కుడి పక్క. అటు రుద్దాక నెత్తి మీద తలకాయ మీద నల్లగా ఉంటుంది, అది ఉండకూడదు. అది ఉండకుండా దాన్ని కూడా రుద్దాలి. జిగ్ 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 అలా రుద్ది 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 ఇక మనం రుద్దామనుకున్నప్పుడు ఎవరన్నా స్కిన్ వదులుతున్నాని వాళ్ళు స్కిన్ కాదు, తోలు కాదు. ఇదిగో ఇది కొంతమంది అతి తెలివిగా పోయి స్కిన్ ఒలుసుకుంటారు. అలా స్కిన్ ఒలుసుకోవడం తప్పు. చేపని ఇది ఇట్లా స్ట్రైట్గా నిలబెట్టి అడిగితే చెప్తే మళ్ళీ జోకులు అంటారు. అంతే ఉంటుందిలే, మమ్మల్ని చూస్తుంటేనే జోకులాగా ఉంటుంది. జోకర్లాగా కాపాడుతున్నాం చెప్పు. ఇదిగో ఈ నల్ల పొలుసుందా, అది మనం అంతకి ఇక్కడ పోదు. అప్పుడు మనం వదిలే. హలో ఎక్కడ పోయాడు? అక్కడ చర్చి కాడ త్వరగాడు డాడీ విష్ణు కథ వద్దు ఊరికి అసలు నోరు వాసన వచ్చి ఊరికి వద్దు. మేమేదో ఊరికి వెళ్తాము, నీకెందుకు రిస్కార్డు కూడా వస్తుంది రాకపోదు. కూడా నేను ఖచ్చితంగా చేపలు చూసుకుంటా గడుపుకుంది కదా.
దీన్ని బొచ్చ అంటారు. బొచ్చ చేప. ఇది బొచ్చ. ఇది బొచ్చి చేప అంటారు. దీన్ని మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. ఓకే, ఇది మా ఊర్లోనే బొచ్చ అంటారు. మీ ఊర్లో ఏమంటారో చెప్పండి. డాడీ చేప. తినరో భాగ్యము విష్ణు.